హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ముందే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ముందు నగలు సిద్ధం చేసుకోండి, దానికి తగ్గ డబ్బులు ఎంత ఇవ్వాలో నేను సిద్ధం చేస్తాను అని చక్రి అనడంతో వదిన వెళ్ళి మీరంతా మీ నగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని రేఖ చెప్పడంతో అంతా కూడా వెళ్తారు. ఇంకా భ్రమరాంబ ఏంటో ఈ కర్మ నాకు, ఆ ఇందు దగ్గర కోట్లు నొక్కేద్దాం అనుకుంటే ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అన్నట్టు తయారైందని ఆలోచిస్తూ ఉంటే వదిన ఇంకేం ఆలోచిస్తావు పద అంటూ రేఖ కూడా భ్రమరాంబని తీసుకొని నగల కోసం వెళ్తుంది. మరోవైపు లక్కీ మంచిగా తిన్నాం, నిద్ర వస్తుందిరా, తాళం చాలా గట్టిగా వేశాను, వేసేకి జేబులో పెట్టుకున్నాను అని అంటూ ఉంటే సరే అసలే రాక్షసి కొంచెం జాగ్రత్త అని రాజు అంటాడు. ఇప్పుడు స్లీప్ వేస్తే ఉంటుందిరా అంటూ లక్కీ రాజు ఇద్దరు కూడా ఫుల్గా నిద్రపోతూ ఉంటారు. అయితే ఇంతలో అక్కడికి నందు వస్తుంది. రాజు లక్కీ నిద్రపోతుండడం చూసి ఇల్లంతా కూడా ఇందు కోసం వెతుకుతూ ఉండగా ఇందు కనిపిస్తుంది. నందు నువ్వెలా లోపలికి వచ్చావు, కొంపదీసి నిన్ను కూడా కిడ్నాప్ చేశారా అని ఇందు షాక్ అవుతూ ఉంటే నన్ను కిడ్నాప్ చేసే మనిషి ఇంకా పుట్టలేదులే అక్క అని నందు అంటుంది. మరి నువ్వెలా వచ్చావు, బయట తాళం వేశారు కదా అని ఇందు టెన్షన్ పడుతూ ఉంటే నా గురించి నీకు పూర్తిగా తెలియదు కదా, నా చేతుల కంటే ఆ తాళం అంత గట్టిగా ఏం లేదు, కానీ ముందు నాకు విషయం చెప్పు, అసలు ఈ ఎదవలెవరు నిన్నెందుకు కిడ్నాప్ చేశారు అని ఈ నందు అడుగుతూ ఉంటే ఎవరైనా కిడ్నాప్ ఎందుకు చేస్తారు, డబ్బుల కోసమే అని ఎందు అంటుంది. ఏంటక్క అంత కన్ఫ్యూజన్గా ఉంది, ఫస్ట్ నువ్వే కిడ్నాప్ చేసుకోవాలని ట్రై చేసావంట, మధ్యలో ఎవరో కిడ్నాప్ చేశారని స్వాతి చెప్పింది, అసలు ఏం జరిగిందని నందు అడుగుతూ ఉంటే ఏమంటే ఏం చెప్పాలి, నేనెవరో వీళ్ళకి తెలియదు, డబ్బు కోసం కిడ్నాప్ చేశారు, కానీ అక్కడ నా అనుకున్న వాళ్ళు కూడా డబ్బు కోసమే నన్ను వాడుకోవాలని చూస్తుంటే అక్కడి నుంచి తప్పించుకోవాలనిపించింది, కానీ ఇప్పుడు పెద్ద పొయ్యిలో నుంచి చిన్న పొయ్యిలో పడ్డట్టు అయ్యింది నా పరిస్థితి అని ఎందు నవ్వుకుంటూ ఉంటుంది. అక్క ఈ సిచ్యువేషన్లో నీకు నవ్వెలా వస్తుంది, ధైర్యమా లేక భయమా అని నందు అంటూ ఉంటే చిన్నతనం నుంచి నాకు ఇలా గదిలో బ్రతకడం అలవాటైపోయింది కాబట్టి కొత్తగా ఏమి అనిపించట్లేదని ఎందు అంటూ ఉంటే అక్క మనం ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోవాలి, నేను కిడ్నాప్ చేసిన యదవల సంగతి తర్వాత చూసుకుందాం అంటూ నందు కీ కోసం లక్కీ దగ్గరికి వెళ్తూ ఉంటే వద్దు ఇట్రా అంటూ ఎందు పిలుస్తూ ఉంటుంది. ఎందుకక్క ఆలోచిస్తున్న వాళ్ళు ఏమైనా చేస్తారని భయపడుతున్నావా, నేనున్నాను కదా, అయినా వాళ్ళు గొక్కపెట్టి పడుకున్నారు, వాళ్ళు లేచే లోపు మనం వెళ్ళిపోదాం, నువ్వు ఉండు అంటూ నందు తాళం కోసం వెళ్తూ ఉంటే నేను నీతో రాలేను అని ఎందు అంటుంది. ఏమైందక్క, ఎందుకు రాలేనంటున్నా అని నందు అడుగుతూ ఉంటే నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళలేను, అక్కడికి వెళ్తే నేను అనుకున్నది ఏది సాధించలేను, నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను అన్యాయం చేయలేను అని ఎందు అంటూ ఉంటే అప్పటి నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు పెట్టే ఆ సంతకం గురించే కదా అని నందు అడుగుతుంది. ఆ విషయం నీకెలా తెలుసు అని ఎందు అడుగుతూ ఉంటే నువ్వు కిడ్నాప్ అయ్యావని రేఖ గారు ఆ కేసుని అన్అఫిషియల్గా డీల్ చేయమని చెప్పినప్పుడు నేను అప్పుడే ఆ ఇంటికి వెళ్ళాను, అప్పుడే నాకు అన్ని విషయాలు తెలిసాయి, నాన్నమ్మ నీ గురించి చాలా టెన్షన్ పడుతుంది, నేను తీసుకొస్తానని తనకు నేను మాట ఇచ్చానక్క అని నందు అంటూ ఉంటే ఆ రేఖ ఆంటీకి ఆస్తి వెళ్ళనివ్వనని నేను నాన్నమ్మకి మాట ఇచ్చాను నందు, తన కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఆ విషయంలో నాకు క్లారిటీ వచ్చేంత వరకు నేను తిరిగి ఇంటికి రాలేను అని ఎందు అంటూ ఉంటే అయినా ఆ రేఖకు భయపడి నువ్వు ఎన్నాళ్ళని ఇలా దాక్కుంటావు అని నందు అడుగుతూ ఉంటే ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం దొరికేంత వరకు అని ఎందు అంటుంది. ఎన్ని రోజుల నుంచి నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావని టెన్షన్ పడ్డాను, ఇప్పుడు నిన్ను ఇక్కడ వదిలేసి నేను ఎలా వెళ్ళను అని నందు అడుగుతూ ఉంటే వీళ్ళు చూడడానికి ఎదవల్లా ఉన్న నన్ను బాగానే చూసుకుంటున్నారు, కానీ నా టెన్షన్ అంతా నానమ్మ తాతయ్య వాళ్ళ గురించే అని ఎందు అంటూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకక్క, నువ్వు సక్సెస్ఫుల్గా నువ్వు అనుకున్న పని పూర్తి చేయి, నానమ్మ తాతయ్య బాధ్యతలు నీది, నేను వెళ్తాను అని నందు వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం నాకు ఒక విషయం చెప్పు, నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఎంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం నీకేంటి అని ఇందు ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకు అంటావేంటి, నువ్వు నా అక్కవు కదా ఆ మాత్రం చెయ్యినా అని నందు అనడంతో ఏంటి నేను మీ అక్కనా అని ఎందు షాక్ అవుతూ ఉంటుంది. అంటే నువ్వు దేవుడిచ్చిన చెల్లి అన్నావు కదా గుర్తుందా, అంటే నేను నీకు చెల్లినైతే నువ్వు నాకు అక్కవే కదా, అలాంటప్పుడు నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా అని నందు అంటూ ఉంటే అవును నువ్వు నిజంగా ఆ దేవుడిచ్చిన చెల్లువే అంటూ ఇందు నందుని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. చెల్లి వాళ్ళు లేచేలోపు నువ్వు వెళ్ళిపో జాగ్రత్త అంటూ ఇందు నందు అక్కడి నుంచి పంపించేస్తుంది. మరోవైపు రేఖ ఐషు భ్రమరాంబ వాళ్ళు నగలు తీసుకొస్తూ ఉంటారు. ఇంకా భ్రమరాంబ నా దగ్గర ఇదొక్కటే మిగిలింది రేఖ, ఇది కూడా నా కూతురు కోసం దాచుకుంది, ఇప్పుడు మనం కష్టాలు ఉన్నాం కాబట్టి నేను కూడా ఇచ్చేస్తున్నానని భ్రమరాంబ చైన్ చూపిస్తూ ఉంటే మరి నీ ఒంటి మీద ఉన్న నగలేంటి అని శేషు అడుగుతూ ఉంటే అబ్బా నీ మనసు ఎంత ఉందో ఆ గోల్డ్ చైన్ కూడా అంతే ఉంది భ్రమ
నీకు రేఖ అంటే ఎంత ప్రేమో ఒక్క గొలుసుతో చెప్పేశావు అని శేషు అంటూ ఉంటే, ఏంటక్క నీ దగ్గర ఈ ఒక్క చైనా ఉందా అని భూషణ్ అడుగుతూ ఉంటాడు. అవును, ఇవన్నీ గిల్టు నగలు, 1 గ్రామ్ గోల్డ్, కావాలంటే పనికిరావు తీసుకోండి అని భ్రమరాంబ అంటూ ఉంటే, నువ్వేం బాధపడకమ్మా, నా నగలున్నాయి కదా, నేను తెచ్చానులే, మా 7 వారాల నగలు అంటూ స్వాతి నగలు తీసుకొస్తుంది. ఇందు అక్క కోసం ఆ మాత్రం చైనా ఏంటి అని భ్రమరాంబకి చెప్తూ ఉంటే, నువ్వు కూతురు కాదే, కొరువు దియ్యానివి, ఇంకా నయం నా ముక్కు పొడకు కూడా తీసి ఇవ్వలేదు అని భ్రమరాంబ కొనుక్కుంటూ ఉంటే, గట్టిగా అనకే, విన్నదంటే ముక్కు పిండి వసూలు చేస్తుంది అని శేషు అంటూ ఉంటాడు. మీ దగ్గర ఉన్నవి ఇవేనా, ఇంకా ఉన్నాయా అని చక్ర అడుగుతూ ఉంటే, ఒక్క నిమిషం అంటూ రేఖ ఆపర్ణ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏంటంటే భోజనం చేశారా అని అడుగుతూ ఉంటే, 25 నా గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, కొత్తగా ఎందుకు అడుగుతున్నావు అని అపర్ణ అంటూ ఉంటే, మీతో ఇదే ప్రాబ్లం, ప్రేమగా మాట్లాడినా పాపం చేసినట్టు చూస్తారు అని రేఖ అంటూ ఉంటే, నీ గురించి నాకు బాగా తెలుసు, ఎందుకు వచ్చావో విషయం చెప్పని అపర్ణ అంటుంది. మీరు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు నేను కూడా అంతే ఉంటాను. మీరు దాచిపెట్టిన నగలు తీసుకురండి, నేను చెప్పింది వినిపించలేదా, లేకుంటే అర్థం కాలేదా అని రేఖ అడుగుతూ ఉంటే, వినిపించింది, నా దగ్గరున్న నగలన్నీ నువ్వే కదా లాక్కున్నావు, మళ్ళీ ఇలా వచ్చి అడుగుతున్నావేంటా అని ఆలోచిస్తున్నానని అపర్ణ అంటూ ఉంటే, ఏం చెయ్యాలంటే అవసరం ఎలాంటి పనైనా చేయిస్తుందని రేఖ అంటూ ఉంటే, చెప్పాను కదా మా దగ్గర ఇంకేం లేవు అని అపర్ణ అంటూ ఉంటుంది. లేవని నువ్వు అని అబద్ధం చెప్తున్నా, నీ చేతుకున్న బంగారు నగలు నిజం చెప్తున్నాయి అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఇవి మీరు అనుకున్నట్టు బంగారు నగలు కాదు, ఇవి మా అత్తగారు నాకు ఇచ్చిన నగలు, 20 ఏళ్ళుగా నేను దాచిపెట్టుకున్నాను, వీటిని ఎందుకు మాత్రమే ఇస్తాను అని అపర్ణ అంటూ ఉంటే, డోంట్ వరీ ఆంటీ, ఇప్పుడు మీరు ఈ గాజులు ఇచ్చినా అది ఎందుకోసం ఇచ్చినట్టు అవుతుంది, మీరు ఇచ్చి తీరాల్సిందే అని రేఖ అంటూ ఉంటే, అయినా ఇలా అడుక్కోవాల్సిన కర్మ మనకేంటి రేఖ, లాక్కుంటే సరిపోతుంది, గాజులు తీయమంటున్నానా అంటూ భ్రమరాంబ అపర్ణను దౌర్జన్యం చేస్తూ ఉంటుంది. వదలమని చెప్తున్నానా, వదులు అని అపర్ణ అంటూ ఉంటే, ఇంకా ఇంతలో అక్కడికి నందు వచ్చి, హలో మేడం, గుడ్ ఈవినింగ్. ఏంటి మేడం మీ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎప్పుడు ఇలా హాట్గానే ఉంటాయా అని నందు అడుగుతూ ఉంటే, అబ్బే అదేం లేదమ్మా, కొంచెం పర్సనల్స్ ఏవో ఉంటాయి కదా, మాట్లాడుకుంటున్నాం అంతే అని భ్రమరాంబ అంటూ ఉంటే, చాలా గట్టిగా పట్టుకొని మాట్లాడుతున్నట్టున్నారు అని నందు అడుగుతుంది. మా బంధాలు అంతేలేమ్మా, కొంచెం గట్టిగా ఉంటాయి అని భ్రమరాంబ అంటూ ఉంటే, బంధాలా గాజులా, నేను ఇంట్లోకి వచ్చిన రోజే మీ ఫ్యామిలీ గురించి కొంచెం తెలుసుకున్నాను, ఈ ఆస్తి మొత్తాన్ని మీరే చూసుకుంటున్నారంట కదా అని నందు అడుగుతూ ఉంటే, అవును అని రేఖ చెప్తుంది. అలాంటప్పుడు ఈ గాజులు ఎందుకు లాక్కుంటున్నారు అని నందు అడుగుతూ ఉంటే, ఇదిగో అమ్మాయి, ఇవన్నీ నీకెందుకు, మా ఇంటి విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు, నువ్వు వచ్చిన పని ఏంటో చూసుకొని మా ఇందు ఎక్కడుందో వెతికి పెడితే చాలు అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఆ పనిలో భాగంగానే ఎంక్వైరీ చేస్తున్నాను, మీరు ఇలా గాజుల కోసం కొట్టుకుంటున్నారంటే నాకు ఎక్కడో అనుమానం వస్తుంది అని నందు అంటూ ఉంటే, అనుమానం ఏంటి అని భ్రమరాంబ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ కాస్త దానికే ఇలా కక్కుర్తి పడుతున్నారంటే ఇందు గారి పేరు మీద వచ్చిన ఆస్తి విషయంలో ఇంకెంత చేస్తారో అని డౌట్గా ఉంది, అసలు ఈ కిడ్నాప్ మీరే ఎందుకు చేయించుండకూడదు అని నందు అంటుంది. చూడమ్మా, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావు, ఇంట్లో అన్నాక అపార్థాలు గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అంత మాత్రానికే ఇంత పెద్ద నిందలు వేస్తావా మా మీద, ఏదో అవసరం కోసం గాజులు అడిగాం, తీసుకోమంటే చేతులు పట్టుకున్నాను, అంత మాత్రానికే మా మీద కేసులు పెట్టేస్తావా అని భ్రమరాంబ అంటూ ఉంటే, కేసు పెడతానని నేనెక్కడన్నాను, అనుమానంగా ఉందని మాత్రమే కదా చెప్పానని నందు అంటుంది. చూడు, ఇలా మా మీద అనుమానిస్తూ టైం వేస్ట్ చేసే బదులు ఇందుని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకుంటే మంచిది, చేతనైతే ఆ పని చెయ్యండి, పదొదిన అంటూ రేఖ భ్రమరాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అపర్ణ ఏడుస్తూ ఉంటే నందు అపర్ణ దగ్గర కూర్చొని, మీరేం బాధపడకండి, మీ చుట్టూ జరుగుతుంది ఒకటి, మీరు చూస్తుంది ఒకటి, ఇదేది నిజం కాదు, ఇందు అక్క సేఫ్గా ఉంది అని నందు చెప్పడంతో, ఏంటమ్మా నువ్వు చెప్పేది, మా ఇందు నువ్వు కలిసావా, ఎక్కడుంది, ఎలా ఉంది అని అపర్ణ అడుగుతూ ఉంటే, చూడండి ఇప్పుడు మీకేం చెప్పలేను, తను క్షేమంగా ఉందని మాత్రం చెప్పగలను, ఏదో ఒకరోజు తప్పకుండా తిరిగి వస్తుంది, మీరు కోరుకున్నట్టుగానే ఈ ఇంటికి మహారాణి అవుతుంది, అలా చేసే బాధ్యత నాది, నన్ను నమ్మండి అని నందు అంటుంది. ఏంటి ఏదో తీసుకొస్తానని వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు అని చక్రి అంటూ ఉంటే, కాలం కలిసి రాకపోతే అరటిపండు తిన్నా నిరుగుద్ద అన్నట్టు తయారైంది బాబు మా పరిస్థితి అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఒట్టి చేతులే మిగిలాయి, ఈ నగలకి ఎంత ఇస్తారని అడుగుతుంది మా భ్రమరాంబ అని శేషు అంటూ ఉంటాడు. ఇవన్నీ పక్కన పెట్టు చక్రి, ఇందు రావాలంటే మాకు 1 crore కావాలి, అది ఇచ్చావంటే వారం రోజుల్లో అంతా సెటిల్ అయిపోతుందని రేఖ అంటూ ఉంటే, కానీ మీరు ఇచ్చిన నగల వాల్యూ 50 లక్షలే, కావాలా వద్దో డిసైడ్ చేసుకోండి, అది కూడా 1 వీక్ లోపే తిరిగిస్తానంటేనే ఇస్తాను అని చక్రి అంటూ ఉంటే, సరే చక్రి ఇస్తాను అని రేఖ అంటుంది. అది మాట అంటే
ఆఫీస్కి వెళ్ళాక చెక్ చేసి పంపిస్తాను, కానీ ఇదే లాస్ట్ వార్నింగ్. 1 వీక్లో నా మనీ నాకు కావాలి అంటూ చక్రి నగలన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేఖ వాడు డబ్బులు పంపిస్తాడా లేదంటే పాత అప్పులో జమ చేసుకుంటాడా అని భ్రమరాంబ అంటూ ఉంటే, వాడి అప్పు తీర్చాలంటే తప్పకుండా ఇస్తాడు. మిగిలిన 50 లక్షలు ఎక్కడి నుంచి తేవాలో ఆలోచిస్తున్నాను అని రేఖ టెన్షన్ పడుతూ ఉంటుంది. మిమ్మల్ని మీ కష్టాల్ని చూస్తుంటే నాకేది సింక్ అవ్వడం లేదు అని నందు అంటూ ఉంటే, ఏంటి తల్లి ఇది, మళ్ళీ కొత్త అనుమానాలు మొదలయ్యాయా అని భ్రమరాంబ అడుగుతుంది. అవును, ఒకటి కాదు, చాలా కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అసలు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నడిపిస్తుంది మీరే కదా, మరి అలాంటప్పుడు మీకు మనీ ప్రాబ్లమ్స్ రావడం ఏంటి అని నందు అడుగుతూ ఉంటే, ఎంత పెద్ద కంపెనీ అయినా లిక్విడ్ క్యాష్ పెట్టుకోదు కదా అని రేఖ అంటుంది. సరే, ₹1,00,00,000 మీరు అన్నదానికి బాగానే ఉంది. కొన్నేళ్లుగా లోపల బెడ్ మీద పడుకున్న తాతయ్య గారికి ఆపరేషన్ ఎందుకు చేయించలేదు అని నందు అడగడంతో రేఖ వాళ్ళంతా కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇన్ని రోజులుగా ఆఫ్టర్ ఆల్ 15 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించలేకపోయారా అని నందు అడుగుతూ ఉంటే, 15 లక్షలు ఖర్చు అవుతుందని నీకెలా తెలుసు అని భూషణ్ అడుగుతాడు. రిపోర్ట్ చదివితే రోడ్లో వెళ్లే వాళ్ళు కూడా చెప్పగలరు. ఇందాకంటే బంధాలు గొడవలు అన్నారు, మరి దీనికేం చెప్తారు? మీరంతా కావాలని ఇందు గారిని కార్నర్ చేయడానికి ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుంది అని నందు అంటూ ఉంటే, అయ్యో ఇందులో నువ్వు డౌట్ పడడానికి ఏం లేదమ్మా. ఇన్ని రోజులుగా డాక్టర్లు మందులతో తగ్గిస్తామన్నారు, తర్వాత కుదరదు ఆపరేషన్ చెయ్యాలన్నారు. సరే, ఇందు బర్త్డే వస్తుంది కదా, అది అయిపోయాక చేయిద్దాంలే అనుకున్నాం అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఇప్పుడు బర్త్డే అయిపోయింది కదా చేయించండి అని నందు అంటూ ఉంటే, అలా తర్వాత సంగతి, నువ్వు ముందు ఇందు సంగతి చూసుకుంటే మంచిది అని రేఖ అంటూ ఉంటే, అదే నేను చెప్తున్నాను, ఇందు సంగతి మీరు చూసుకోండి, తాతయ్య సంగతి నేను చూసుకుంటాను, లేదంటే ఎఫ్ఐఆర్లో రిపోర్టు చేయాల్సి వస్తుంది అని నందు అంటూ ఉంటే, అవన్నీ ఎందుకులేమా, ఆపరేషన్ చేయిస్తాంలే, నువ్వు వెళ్ళు అని భ్రమరాంబ అంటుంది. అది చూస్తాను అంటూ ఈ నందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి వదిన, వెంటనే ఆపరేషన్ చేయిస్తామని ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఆ కిడ్నాపర్లు ఇవ్వడానికి 50 లక్షలు తగ్గిందంటే మళ్ళీ ఆపరేషన్కి 15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని రేఖ అంటూ ఉంటే, ఇది మరీ బాగుంది రేఖ, ఆ అమ్మాయి ఏదో అనుమానం ఎఫ్ఐఆర్లో ఫైల్ చేస్తాను అంటే అలా కాక ఇంకెలా మాట్లాడమంటావు అని భ్రమరాంబ అంటూ ఉంటే, వదిన అంటూ రేఖ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులకి నీ పాపాలు కడిగేసుకునే అవకాశం దొరికిందే అని శేషు అంటూ ఉంటే, ఏంటది అని భ్రమరాంబ అడుగుతుంది. ఏముంది, సుభాష్ గారికి దగ్గరుండి ఆపరేషన్ చేయిస్తానని చెప్పావు కదా, అంతకంటే మంచి పని ఏముంటుంది చెప్పు. ఆ రేఖ ఎలాగో డబ్బులు ఇవ్వదు కాబట్టి అంత డబ్బుల కోసం దేన్ని నమ్ముకోవాలో ఆలోచించు అని శేషు అంటే, అంటే ఆపరేషన్కి డబ్బులు నేనివ్వాలా అని భ్రమరాంబ అడుగుతుంది. మరి ఆపరేషన్ చేయిస్తానని ఒప్పుకుంది నువ్వే కదా, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు మరి అని శేషు అంటాడు. మరోవైపు ఏందు, హలో వెళ్ళి నాకు కాఫీ తీసుకురాని రాజుకి చెప్పడంతో, ఏంటి నేను నీకు కాఫీ తీసుకురావాలా, నేనేమైనా నీ సేవకుల్లా కనిపిస్తున్నానా అని రాజు షాక్ అవుతూ ఉంటే, నా వల్ల నీకు కోట్లు వస్తున్నాయమ్మా, కొంచెమైనా కృతజ్ఞత చూపించని ఎందు అంటూ ఉంటే, కోట్లు కాదమ్మా, ఒక్క కోటే, దానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందని రాజు అంటూ ఉంటే, ఏదైతేనే ఫ్రీగా కోటి రూపాయలు కొట్టేస్తున్నావు కదా, వెళ్ళి కాఫీ తీసుకురా అని ఇందు అంటూ ఉంటే, ఇదేమైనా మార్నింగ్ అనుకుంటున్నావా, నైట్, ఇది భోజనం టైం, రాత్రి అయిపోయింది అని రాజు అంటూ ఉంటే, అయితే ఏంటి, సాయంత్రం ఖచ్చితంగా నేను కాఫీ తాగుతాను, నాకు కాఫీకి తాగాలని ఉంది, వెళ్ళి తీసుకురా అని ఎందు అంటూ ఉంటే, మహారాణి గారు కదా, ఇంట్లో సేవకులతో సేవలు చేయించుకొని అలవాటు అయిపోయినట్టుంది, అలాగే తీసుకొస్తాను మహారాణి గారు అంటూ రాజు వెళ్తాడు. ఇంకా తర్వాత ఎపిసోడ్లో ఇంటి ఓనర్ చేయడంతో ఇంకా రాజు అతన్ని చూసి కంగారు పడిపోతూ ఉంటే, రే ఎవర్రా మీరు అని ఓనర్ అడుగుతూ ఉంటాడు. మీరు ఫుడ్ ప్రిపేర్ చేయమన్నారు కదా అని లక్కీ అంటూ ఉంటే, మీరు వంటవాడా అని ఇంటి ఓనర్ అడుగుతూ ఉంటే, చెప్పండి సార్, ఏం కావాలో, ఏం కొనుక్కున్నారు సార్ అని రాజు అంటూ ఉంటే, ఇంకా ఇంటి ఓనర్ వంటకి లిస్ట్ అంతా చెప్తాడు. ఇంకా రాజు ఇందు దగ్గరికి వచ్చి విషయం చెప్పి, ప్లీజ్ ఇందు గారు, ఇవన్నీ మీరే వండి పెట్టాలి అని రిక్వెస్ట్ చేయడంతో ఇంకా ఇందు రాజు చెప్పినట్టుగా లిస్టు ప్రకారం వంటలు చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇంటి ఓనర్ కిచెన్లోకి వచ్చి అందరినీ చూసి రే అని అరుస్తూ ఉంటే, ఇంకా రాజు, లక్కీ, ఇందు ముగ్గురు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.